రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వీరి గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ క్రమంలో ఇంకొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కానుభూతులైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, అయాని బంగారు పాదాలకి నానా కోట్లాదిగా స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలం నాయన బైబిల్ స్టడీ క్రమంలో మేము కొద్ది మందిగా చిన్న మందిగా మీ పాదాలు ఆశ్రయిస్తున్నామయ్యా. మీ పాదపేట మీద కూర్చొని మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. మీరు మా మధ్యన ఉన్నారు. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామను ఉంటారు, వారి మధ్య ఉంటానన్నారు. మీరు మా మధ్యన ఉన్నారు తండ్రి. మీరే మాతో మాట్లాడండి అయ్యా. మరి పత్రికల్లో మరి నాయన మీరు ఏ ఆలోచనలు అయ్యా మరి మీరు కలిగి వ్రాయించి పెట్టారో ప్రభా, ఆలోచనలే మేము పట్టుకోగలగటానికి సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ అయ్యా మెలకువగలిగి అయ్యా రాకడి కొరకు సిద్ధపడేవారిగా ఉండటానికి మీరు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు తను. ఈ లేఖన భాగాలను మీరే మాకు విరిచి వడ్డించండి దేవా. మీకు వందనాలు అయ్యా. నేను కేవలం నిష్ప్రయోజకుని నీ దాసుని తను మీ పక్షాన్ని నిలబడి అయ్యా మరి తండ్రి మీ వాక్యాన్ని అందరికీ పంచాలని మాత్రమే నిలబడి ఉన్నాను. మీ నోటి బోరగా నన్ను ఉపయోగించుకోండి అయ్యా. నాతో మాట్లాడుతూ నన్ను సరిచేయండి. అందరితోనూ మీరు మాట్లాడండి. అందరినీ ప్రభ సరిచేస్తూ మీరు మాట్లాడండి. మీ కార్యాలు జరిగించండి. ఈ సమయం అంతటినీ ప్రభ మీ హస్తాలకు తీసుకోండి అయ్యా. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. మీ వాక్యం వినటం వలనే మాలో మరి తండ్రి ఎన్నో మార్పులు కలిగేలాగా మీ కృప చూపించాను. సమస్తాన్ని ఆశీర్వాదకరంగా జరిగించాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మన ప్రవేశపేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అంచె దినాల్లో ఉన్నాం. అబద్ధ బోధలు, అబద్ధ బోధకుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పేతురు భక్తుడు అందుకనే 2వ పత్రికలో 2వ అధ్యాయం అంతా కూడా వారి గురించే వ్రాసాడు. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంటే మరి వారి గురించి వ్రాస్తాడు. మనం కృత నిబంధన చూసినట్లయితే యేసు ప్రభువు సువార్తల్లో చెప్పాడు కదా, శిష్యులకు చెప్పాడు కదా, అబద్ధ బోధకులు వస్తారు, మరి వారి ఫలాన్ని బట్టి వారిని మీరు తెలుసుకోని అని అన్నాడు. రాకడకు సూచనలు, యుగ సమాప్తికి సూచనలు ఏంటనంటే ముందుగా అన్నిటికన్నా ముందుగా అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు నా పేరిట వస్తారు అని ఆయన చెప్పిన సంగతి కూడా మనందరికీ తెలుసు. సో ఇక అక్కడి నుంచి మరి పేతురు కానీ, యోహాను, యాకోబు, మరి యోధ, పౌలు అందరూ కూడా అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి ఖండిస్తూ వారి ఎడల జాగ్రత్తగా ఉండండి వారి విషయంలో అని అంటూ వారి పత్రికల్లో వ్రాసి పెట్టారు అని అంటే చాలా సీరియస్ మ్యాటర్ అని అర్థం చేసుకోవాలి. సీరియస్ మ్యాటర్ ఇది. మరి ఎందుకు వరకు మాకేం జరిగిద్ది, మాకేం వచ్చిద్ది అవి చెప్పుకుంటూ పోతే మాకు ఏదైనా బాగుంటుంది కదా, వాళ్ళు ఎవరు అబద్ధ బోధకులు ఉంటే మాకెందుకు వాళ్ళతోటి అని అనుకోవద్దు దయచేసి. వాళ్ళు మన మధ్యకి రావచ్చు, మనల్ని కూడా మోసం చేసే ప్రమాదం ఉంది. అందుకని జాగ్రత్త పడటానికి జాగరూకులమై ఉండి మెలకువగలిగి రాకడ కొరకు సిద్ధపడటానికి నేను ఈ అధ్యాయాన్ని ఉపయోగిస్తున్నాను. అందుకనే కనీసం 4-5 వారాల పాటు వీరి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ క్రమంలో పోయిన వారం మెయిన్గా అంటే అసలు అబద్ధ బోధకులు తయారవటానికి అతి ముఖ్యమైన 3 కారణాలు చెప్పాను. గుర్తున్నా ఏమన్నా? అహము, అత్యాస, రెండోది అసూయ. సో పోయిన వారం ఉన్న సమయాన్ని బట్టి అహం వలన ఎలా అబద్ధ బోధకులు తయారవుతారో చూసాం. దాంట్లో ఎవరిని చెప్పుకున్నాం మనం? ఉదాహరణకు ఎవరిని చెప్పుకొని కయీనుని, తర్వాత అహరోను కుమారుల్ని చూసాం. వాళ్ళ నుంచి ఇప్పుడు ఎవరున్నారు అలాంటి వాళ్ళు? బైబిల్లో ఉన్న వాళ్ళు ఓకే, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేరు కదా. కోరహ కుమారులు ఎవరు? అభినాదాబ్ వాళ్ళు రాలేరు కదా. ఇప్పుడు మన దగ్గరికి అలాంటి వాళ్ళు వస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళే వస్తారు. వారిని ఎవరు మనం గుర్తించాలి. సో ఇప్పుడున్న వారిలో అలాంటి వారు ఎవరు? అహాన్ని బట్టి మరి అబద్ధ బోధలు చేస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, BOUI వాళ్ళు, జెహోవా విట్నెస్, తర్వాత యాషవా మెస్సియా అని, తర్వాత ఇంకా చర్చ్ ఆఫ్ గాడ్ అని, ఇలాంటి కొన్ని కల్ట్స్ బయలుదేరి అహాన్ని ఉపయోగించి సొంత జ్ఞానముతో సొంత ఆలోచనలతోటి వాక్యాన్ని వక్రీకరించేసి సొంత బోధలు చేస్తున్నారు.
అవన్నీ కూడా అబద్ధ బోధలు నేర్చుకున్నాం. నెక్స్ట్ అతి ఆశ. అతి ఆశ అనేది మరి డబ్బును చూసి కానీ లేకపోతే పదవులు చూసి కానీ మొత్తానికి ఆశ ఎక్కువైపోయి అతి ఆశ అయిపోయి అబద్ధ బోధకులుగా తయారైన వారిలో ఎవరు చెప్పుకున్నాం? బిలాం. బెస్ట్ ఎగ్జాంపుల్ బిలాం. తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసం మరి ఆశపడి రాజుగారి ఆస్థానాన్ని పొందుకోవాలని, రాజుగారి ప్రాభవాన్ని పొందుకోవాలని కూడా ప్రయత్నం చేసి మరి అబద్ధ బోధకులుగా మారిన వాళ్ళని కూడా చూసాం. ఎవరు వాళ్ళు? ఎప్పటికప్పుడు నూతనమే కదా, నూతనత్వం మీలో ఎంత నూతనత్వం, నూతన సంవత్సరాలు ఎప్పటికప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడే చెబుతున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ కొత్తగా అట్లానే చూస్తూ ఉంటారు. మరి ఎందుకనో కానీ ఆహాబు ఆస్థానం 400 మంది ప్రవక్తలు, వాళ్ళు ఏం కోరుకుని వస్తున్నారు? రాజుగారు చక్కగా కుర్చీలు వేస్తారు, కూర్చుంటాం చక్కగా ఆయనకి రాజు మారతాండ అంటాం, ఆయన ఏం చెప్పమంటే చెబుతాం. ఇప్పుడు నేను వెళ్తాను, యుద్ధంలో గెలుస్తానంటే గెలుస్తావయ్యా, వీరాది వీరుడు సోరాజు నువ్వుగా ఎవరు గెలుస్తారని చెబుతారు. రాజుగారు వెంటనే వాళ్ళకి బహుమానాలు ఇస్తారు, మంచిగా వాళ్ళని చక్కగా డెవలప్ అవ్వచ్చు అనే ఆశతోటి 400 మంది ప్రవక్తలు ఆయన చుట్టూ చేరున్నారు అని చూసాం. మళ్ళీ ఒకసారి చూస్తారా? మరి మర్చిపోయినట్టున్నారుగా. 2వ దినవృత్తాంతాలు 18 మీరు చూడండి. 2వ దినవృత్తాంతాల్లోకి వచ్చి 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధంలోకి పోవదనా మానుదనా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అప్పుడు దేవుని బిడ్డ ఒక ఆయన ఉన్నాడు అక్కడ, యెహోషాపాత్. ఆయన ఇశ్రాయేలు రాజు. ఆయన ఏం చేశాడు? యోధారాజు. ఆయన ఏం చేశాడు? మనం అడిగి విచారణ చేయటికే వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇచ్చట లేడా అని అన్నాడు. ఆయన ఎవరిని అడిగాడు? అక్కడ ప్రవక్తలు కూర్చొని ఉన్నారు, కానీ యెహోషాపాత్ ఎవరిని అడిగాడు? యెహోవా ప్రవక్త లేడా అన్నాడు. అంటే ఈ 400 మంది ఎవరి ప్రవక్తలు? రాజుగారి ప్రవక్తలు. రాజుగారికి బాకా ఊదే బోరలు ఊదే ప్రవక్తలు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా కానీ దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోరు. రాజుగారికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, రాజుగారికి ఏదైతే బాగుంటుందో, ఏదైతే నచ్చిద్దో అవి చెప్పే ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. వీరిని దేవుడు పంపించాల, వీరిని దేవుడు ఎన్నుకోవాలా. వీరంతటికి వీరే ప్రవక్తలు అనే పేరుతో వచ్చి రకరకాలుగా ఈ రోజుల్లో నేను కూడా నా కుమారుడు అంటే నేను కూడా ప్రవక్తను అయిపోతాను కదా. ఈరోజు ప్రవక్తలు అనేవాళ్ళు ఎక్కువగా నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో దేవుడు నిన్ను చూపిస్తున్నాడు, పిలుస్తున్నాడు, రెడ్ సారీ కట్టుకున్నామే, నీ మనసులో ఏమనుకుంటున్నావు అది దేవుడు తీర్చేస్తాడనంటే ఇంటికి వెళ్ళి భారతను బాధపడేద్దాం అనుకుంటుంది, తిరుగుతాడు. ఇది ఇలాంటి ప్రవక్తలు పుట్టుకొచ్చిన దినాల్లో మనం ఉన్నాం. సో వీళ్ళు అలా తయారయ్యారన్నమాట. అలా తయారయ్యారు. ఆ భాష ఉపయోగిస్తా, నా కుమారుడా అని భాష ఉపయోగిస్తా, దేవుడు నాకు కనబడుతున్నాడు చూపిస్తున్నాడు భాష ఉపయోగిస్తా, మొత్తానికి ఆహాబు రాజు చుట్టూ చేరారు. ఇప్పుడు యెహోషాపాతు వచ్చి ఏమంటున్నాడు? 400 మందిని చూశాడు, వీళ్ళు కాదు, అసలు యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా, ఒక్కడన్నా లేడా అని అడిగితే అప్పుడు మీకాయ అని ఆయన్ని పిలుచుకొచ్చారు. మీకాయ అని ఆయన కెనయా ఎవరైనా కాదు, ఇమ్లా కుమారుడు అయిన మీకాయ అని ఒకడు ఇక్కడ ఉన్నాడు అని అంటే మరి ఆయన పిలుచుకురండి అని అంటాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన రాగానే ఇక వీళ్ళందరూ ఇట్లా చూస్తూ ఉన్నారు ఇక ఆయన వైపు. ఇక అప్పుడు ఆయన వచ్చి ముందుగా ఆయన వచ్చే ముందే చెప్పారు, వాళ్ళందరూ రాజుగారు గెలుస్తాడని చెప్పారు, నువ్వు కూడా అని చెప్పేసి గమ్మున వెళ్ళిపో అని చెప్పారు. ఇక ఆయన వచ్చి నాకెందుకు వచ్చిన గోలని ఆయన కూడా ఏం చేశాడు? ముందు పో రాజా, గెలుస్తావులే వెళ్ళు అని అన్నాడు. కానీ యెహోషాపాతు మళ్ళా రెట్టించి అడిగాడు, కాదు నువ్వు సరిగ్గా చెప్పండి. ఇక అప్పుడు చెబుతాడు, ఇశ్రాయేలీలు కొండల మీద కాపరలేని గొర్రెల వలె ఇశ్రాయేలీలు వారందరూ పర్వతాల మీద చెదిరిపోవడం చూశాను. మీకు ఖచ్చితంగా మీ కాపరి అంటే ఇశ్రాయేలీలకి రాజుగా ఉన్న ఆహాబు చచ్చిపోతాడని ఆయన ప్రవచించాడు. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలి, ఈ 400 మంది ఎలా ప్రవక్తలు అయ్యారు? దేవుడు పంపిస్తే అయ్యారా? నిజంగా దేవుని ప్రవక్తల వాళ్ళు కాదు కదా. రాజుగారి దగ్గర ఆశతోటి, అతి ఆశతోటి ఆయన దగ్గర మనం ఉండి ఆయన చెప్పినట్టుగా అంటే ఆయనకి ఇష్టంగా మనం చెబితే ఏదో 4 డబ్బులు పడేస్తాడు, మంచిగా సీట్ ఇస్తాడు, మంచిగా ఒక గొప్ప రాజుగారి ఆస్థానంలో వాళ్ళు వీళ్ళని గౌరవం వచ్చిద్ది అని అతి ఆశతోటి ఏమయ్యారు వీళ్ళు? ఏం చెప్పరేందండి, అబద్ధ ప్రవక్తలు అయ్యారు. అట్లానే ఇలాంటి రాజులు కూడా ఏం చేస్తారని అంటే, రాజులు పెద్ద పెద్దోళ్ళు కూడా నిజంగా దేవుడు పంపించిన ప్రవక్తలు ఎవరు గుర్తించి వారిని చేర్చుకోరు, వారిని తమ దగ్గర పెట్టుకోరు, వారికి స్థానం ఎవరు? వీళ్ళకి ఎవరు కావాలి? ఖచ్చితంగా వీళ్ళకి భజన చేసేవాళ్ళే కావాలి.
కదా. అందుకని యెరోబాము కూడా మీరు మొదటి రాజులేనా 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 11:14 వచ్చిన చూడండి, లేకపోతే 15 చూడు. యెరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడు? యెరోబాము. ఇక ఈ యాజకులు ఏం చేస్తారు? యెరోబాము చెప్పినట్టు చేస్తారు. అది అర్థమవుతుందండి. ఈ రోజున చాలామంది ఇదే పరిస్థితుల్లో తమకిష్టమైన వారిని తయారు చేసుకుంటున్నారు. తమకి చక్కగా వారికి ఇష్టంగా చెప్పగలిగిన వారిని వాళ్ళు ప్రవక్తలుగా తయారు చేసుకుంటున్నారు. మరి అలాంటి మాట బైబిల్లో కూడా మనం చూస్తాం. అయితే ఇంతకు ముందుగా మరి 3వ అంశం ముందు ఒకటి అహం అయిపోయింది, అత్యాశ అయిపోయింది. 3వ అంశం ఏమన్నాను? అబద్ధ ప్రవక్తలు తయారవటానికి అసూయ అంటే అర్థం ఏంటి? పక్కనున్న వాళ్ళు బాగుంటే మనకు కలిగేది ఏంది? అసూయ కదా. పక్కన వాళ్ళు మనం ఎట్లున్నా మనకు లేకపోయినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళకి రాకూడదు. అది మనకి అసూయ అంటే. మనకి లేనిది పక్కనోడి దగ్గర కనుక కనబడిందా, ఇక మనకు తెలియకుండా లోపల అగ్ని పర్వతం మండుతూ ఉంటుంది. ఎప్పుడోసారి అది లావా బయటకు వచ్చి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో ఈ అసూయ అనేది నిజంగానే కొంతమందిని అబద్ధ ప్రవక్తల్ని తయారు చేసింది. ఎలానో చూద్దాం, బైబిల్ను చూద్దాం. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడే బ్యాచ్. ఎవరు వాళ్ళు? కోరహు బ్యాచ్. కోరహు, దాతాను, అబీరాము, ఆయనతో పాటు ఒక 250 మంది. మరి వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంది అని అంటే మోషే అహరోను వారి మీద వీళ్ళకి ఏం కలుగుతుందంటే అసూయ కలుగుతుంది. ఎందుకని? మొత్తం ఇశ్రాయేలు సమాజం అంతా కూడా దాదాపు 50 లక్షల మందిగా ఉన్న ఇశ్రాయేలు సమాజం అంతా కూడా వారిద్దరి మాట వింటుంది. ప్రాముఖ్యంగా మోషే మాట వింటుంది. మోషేకి అహరోన్ ఏదైనా సహాయంగా ఉన్నాడు, కానీ టోటల్గా మోషేనే నాయకుడు. మోషే ఒక్కడి మాట ఇన్ని లక్షల మంది వింటా ఉంటే, ఇప్పుడు ఈ కోరహుకి, దాతాను, అబీరాములకి ఏం కలిగింది? అందుకని వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వే పరిశుద్ధుడువా? నిన్నే దేవుడు ఎన్నుకున్నాడా? నీతోనే మాట్లాడతాడా దేవుడు? మేము పరిశుద్ధులమే, మేము యాజకులమే, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మేము కూడా నడిపించగలం. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన? ఏమండి, ఎక్కడి నుండి వచ్చింది? మనసులో నుండి వచ్చేది అసూయలో నుంచి. ఆ పాయింట్ మర్చిపోబాకండి. ఒక పాయింట్ పట్టుకున్నట్టు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ప్రసంగాలు కొంచెం రండి, లోపలికి రండి. ఇక పాయింట్ దాటాల. అసూయ నుంచి పుట్టుకొచ్చింది కదా. అసూయ ఏంటంటే మోషే అయినా గొప్పడా? మేము మాత్రం పరిశుద్ధులం కాదా? మేము మాత్రం గొప్పవాళ్ళం కాదా? ఎందుకంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళు కూడా ప్రధానులు. సో మేము ప్రధానులమే, మాకు అన్నీ తెలుసు, మాకు దేవుడు కనపడతాడు, మేము మాట్లాడగలం, మేము నడిపించగలం, మేము కూడా చేయగలం. మరి ఈ ఒక్క మోషే అహరోన్లేనా అని వాళ్ళకు పుట్టిన అసూయలో నుంచి వాళ్ళు ఏమయ్యారనంటే అబద్ధ బోధకులుగా తయారయ్యారు. అబద్ధ బోధకులు తయారయ్యారని ఎందుకన్నానంటే, ఇప్పుడు దేవుడు స్పాట్లో డెసిషన్ తీసుకొని వాళ్ళని అక్కడికక్కడ చంపేశారు కాబట్టి బాగుంది. లేకపోతే ఏమైంది మీరు ఊహించారు ఎప్పుడన్నా? కోరహుని కనుక దేవుడు కొంచెం టైం ఇచ్చినట్లయితే జరిగేది ఏం తెలుసా? కోరహు బయలుదేరి ఖచ్చితంగా ఏం చేసేవాడనంటే, ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడా, దేవుని గ్రంథం చదువుదామా, దేవుడి నుంచి నేర్చుకుందాం, ఏముండవు. ఇక ఆయన మొత్తం టార్గెట్ అంతా ఏం చేసేవాడు? మోషే ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చెప్పటం, ఇక అంతే. ఎందుకని? ఇప్పుడు ఆయన మొత్తం టోటల్గా ఎవరి మీద అసూయ కలిగి వచ్చాడు? మోషే మీద. ఇప్పుడు మోషేకి ఎవరు చెప్పారు? అన్నీ దేవుడు చెప్పాడు కదా. అసలు క్లియర్గా 40 దినాల పాటు ఆయన్ని ఉపవాసం ఉండి అక్కడ సీనాయి పర్వతం మీద ఉండి టోటల్గా ధర్మశాస్త్రం అంతా ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. ఇప్పుడు మోషేకి వ్యతిరేకమైన కోరహు బ్రతికుంటే ఏం చేసేవాడు? మోషే చెప్పిన ధర్మశాస్త్రం మొత్తం తప్పు అనేవాడు. దేవుడి చిత్తమంతా టోటల్గా నాశనం అయిపోయింది కదా. దేవుడు ఏమైతే మోషే ద్వారా మాట్లాడిచ్చాడో, పైగా మరి అప్పటికే ఇశ్రాయేలు సమాజం మొత్తం ముందు మోషేను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళందరి ఎదుట మోషే ద్వారా అద్భుతాలు చేయించాడు. అసలు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పూరేడు బిడ్డను కురిపించాడు, బండను కొట్టించి నీళ్లు వచ్చినాయి. ఎన్ని మోషే చేత ఎందుకు చేయించాడనంటే, రేపటి దినాన దేవుడు చెప్పిన మాటలు మోషే ద్వారా వాళ్ళు వినాలి. బాగా మీరు అర్థం చేసుకోండి.
మోషే ద్వారా వినాలి. ఎందుకంటే దేవుడు అందరికీ ఆయనే దిగొచ్చి 50 లక్షల మందిని అక్కడ మీటింగ్ పెట్టేసి దేవుడు చెప్పడం అక్కడ చెప్పడు ఎప్పుడు కూడా. అది దేవుని పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన దిగొస్తే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, చచ్చిపోతారు, కాలిపోతారు. ఆయన అంత మహిమ కలిగిన ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తన ప్రవక్తగా మోషేని ఎన్నుకొని మోషేకి మొత్తం చెప్పాడు, ధర్మశాస్త్రం అంతా చెప్పాడు. 10 ఆజ్ఞలతో పాటు ఇంకా చాలా దాదాపు 606 ఆజ్ఞలు ఉన్నాయని అంటారు మరి బైబిల్ పండితులు. అన్ని ఆజ్ఞలన్నింటినీ కూడా మోషేకి చెప్పి, ఇప్పుడు మోషే చెబితే వాళ్ళు వినేటట్టుగా మోషేని వారి ముందు నిలబెట్టాడు. అద్భుతాలు మోషే ద్వారా చేసి. అందుకని ఇశ్రాయేలీయులకి దేవుని తర్వాత దేవుడు అంతటోడు మోషే. ఇప్పుడు కోరహు బయలుదేరి ఏం చేయబోతున్నాడు, దేవుడు ఏదైతే మోషే ద్వారా చెప్పి అది ఇశ్రాయేలు సమాజానికి ధర్మశాస్త్రంగా ఇద్దామనుకున్నాడో వాటన్నిటిని ఖచ్చితంగా ఆయన ఏం చేసేవాడు, వాటికి వేరుగా వ్యతిరేకంగా చెప్పేవాడు. చెప్పి నేను కూడా దేవుని ప్రవక్తని అనేవాడు. ఇప్పుడు అలా గనక చేస్తే సాతాను ఖచ్చితంగా కోరహుకి సహాయం చేసి దాని వెనక ఒక అద్భుతాన్ని కూడా చేసేవాడు. అద్భుతాన్ని కూడా చేసేవాడు. ఐగుప్తు శకునగాండ్రు అద్భుతాలు చేయాల అలా చేసేవాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమయ్యేవాళ్ళు, ఏలియా టైంలో వచ్చే ఆ డౌట్లు ఇప్పుడే వచ్చాయి, స్టార్టింగ్లోనే వచ్చాయి. అసలు ఇవన్నీ మాకెందుకు వచ్చిన కావాలా, మా ఐగుప్తుకు మేము వెళ్ళిపోతాం, అసలు మాకు మోషే వద్దు, కోరహ వద్దు, ఎవడొద్దు, మా బతుకు మేము బతుకుతాం వెళ్ళిపోయేవాళ్ళు. సో దేవుని చిత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. అందుకని దేవుడు వెంటనే స్పాట్ డిసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ కోరహ బ్యాచ్ బతికుంటే జరిగేది ఇదే కదా, ఖచ్చితంగా ఇదే జరిగేది. ఇంకొక ప్రవక్తని మీకు చూపిస్తాను బైబిల్లోని. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. చాలు. ప్రవక్త యొక్క ఒక ముసలివాడు, ముసలి ప్రవక్త అనండి, ముసలి ప్రవక్త అనండి. 18వ వచనం చూడండి. ఏమాడాడు అంటే ఇప్పుడు ఈయనేమనందాం, అబద్ధ ముసలి ప్రవక్త అని అర్థమవుతుందా? బాగా మీరు వినాలి, జాగ్రత్తగా వింటేనే ఇవన్నీ కూడా. ఒకసారి వింటే అసలు ఇంకా మీరు లైవ్ చేస్తుంది మీకోసమే, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చూస్తే కానీ అర్థం కాని మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి బాగా చూడండి. సో ఇప్పుడు అబద్ధం ఆడాడు అన్నాడు ముసలి ప్రవక్త, అబద్ధ ముసలి ప్రవక్త. ఈయన చేసిన పని ఏందో కూడా చూద్దాం మనం. జరిగిన విషయం ఏంటంటే ఇక ఇది చూడండి, కథ చెబుతాను, కథలాగా చెప్పారు. అక్కడికి యోధా నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, ఒక యవన ప్రవక్త వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే యెరోబాము దగ్గరకు వచ్చాడు. దేవుడు పంపిస్తేనే వచ్చాడు. ఖచ్చితంగా రాయబడింది, యెహోవా చేత సెలవునుంది అని ఉంది కదా మొదటి వచనంలోనే. అంతటి దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే అప్పటికి యెరోబాము మీద చదువుకున్నాం కదా, యాజకుల్ని, సొంత యాజకుల్ని తయారు చేసేసుకున్నారు. వాళ్ళు దీప నైవేద్యాలు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ యెరోబాము కూడా వచ్చి నేను కూడా చేసేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ యవన ప్రవక్తను అక్కడ పంపించినప్పుడు ఆయన వచ్చి ప్రవచిస్తున్నాడు. బలిపీఠమా మరి ఒకడు బుట్టబోతున్నాడు, ఒక శిశువు యోషియా అని ఒకడు బుడతాడు, మిమ్మల్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పి ఒక ప్రవచనం చెప్పి దానికి నిరూపణగా మరి ఈ బలిపీఠం గురించి, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న ఈ ఏమంటారు దాన్ని, బూడిదంతా కూడా, బుగ్గి అంతా కూడా ఒలికిపోయిద్ది అని ఆయన చెప్పేలోపు ఈ యెరోబాము ఏం చేశాడు, అరే ఆయన పట్టుకొనరా అని చేయజాచాడు. ఏం లేదు, అరే ఎవడరాడు మన దగ్గరకు వచ్చి మన బలిపీఠం బుగ్గి అయిపోద్ది అంటున్నాడు, ఎవడో బుడతాడు మనం చంపేస్తాడు అంటున్నాడు, పట్టుకొనరా అన్నట్టు అన్నాడు. అనగానే ఏమైపోయింది, చెయ్యి ఎండిపోయింది. ఇట్లా ఉండదు, అంతే ఎండిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది యెరోబాము, అరే ఇదేందరా నాయన, ఉన్న పోటను చెయ్యండిపోవటం ఏంది. సో మొత్తానికి వచ్చినోడు దేవుని బిడ్డ అయ్యి ఉండాలి, దేవుని ప్రవక్త అయ్యి ఉండాలని అర్థమై వెంటనే బతిలో అర్థం మొదలు, అయ్యా నువ్వే వేడుకోమని, మళ్ళీ మీ యెహోవాని మళ్ళీ నువ్వే అడిగి నాకు కొంచెం చెయ్యి ఇవ్వని అంటే, ఇక అప్పుడు ఆ యవ్వన ప్రవక్త ఏం చేశాడంటే మళ్ళీ దేవుని అడగంగానే ఆ ఎండిపోయిన చెయ్యి మళ్ళీ బాగా వచ్చేసి ఇంకప్పుడు ఆయన ఏమంటాడు, యెరోబాము నువ్వు మా ఇంటికి రా, నీకు బాగా బహుమానాలు ఇస్తా, నీకు మంచిగా భోజనం చేద్దు, రాజు భోజనం చేద్దు, మంచిగా నీకు అన్నీ ఇస్తాను, బహుమానాలు ఇస్తాను, రా నువ్వు అని అంటే 8వ వచనం అంటాడు, దైవజనుడు రాజు తిట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను.
మీ ఊరిలో పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. నేను వచ్చాను, పని చేశాను, వెళ్ళిపోతాను. ఇక అంతే, నేను మంచినీళ్ళు కూడా ఇక్కడ దాగను, అన్నపానాలు కాదు కదా, మంచినీళ్ళు కూడా దాగనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. 10వ వచనం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం ఆ ఊరిలో ఉన్న బేతేల్లో ఉన్న ప్రవక్తకి తెలిసింది. ఈయన అప్పటికే మంచి సీనియర్ మోస్ట్ ప్రవక్త, ఆయనకి తెలిసింది. ఆయనకి తెలిస్తే పిల్లలు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? నానా అసలు నువ్వే ప్రవక్త అని ఉంటారు. నువ్వే ప్రవక్త, నీ పని అయిపోయింది, నీ వయసు అయిపోయింది. అసలు యోధా నుంచి ఒకడు వచ్చాడు తెలుసా, ఎట్టున్నాడు అనుకున్నా, అసలు ఏం చేశాడో తెలుసా, అసలు ఆయన నోట్లో నుంచి మాట రాగానే అగ్నిలాగుంది నాన్న. అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన అట్లా పెట్టి బలిపీఠం అనగానే యెరోబాము గారు రాజుగారు కూడా అదిరిపోయారు నాన్న. ఆయన చెయ్యట్టు పెట్టగానే ఎండిపోయింది నాన్న. వెంటనే మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వచ్చేసింది నాన్న అనగానే ఈయనలో ఏం పుట్టుండాలి? అసూయ. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా నేటికి కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూపిస్తాను నేను అన్నీ కూడా. అసూయ పుట్టింది. ఇంకా పైగా ఈయన ఎవరు? సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు కదా. ఇప్పుడు ఆయన ఎవరు? కొత్తగా అప్కమింగ్ సేవకుడు. సో ఆయన ఎదుట ఆయన పొగుడుతుంటే, ఆయన్ని గణపరుస్తుంటే ఈయనకి అసూయ రాదా? వెంటనే ప్లాన్ వేశాడు. ఎక్కడికి ఇటు వెళ్ళాడు, వెళ్తా ఉన్నాడు. నా గాడి తీసుకురాను, గంతగట్టాడు, ఎక్కాడు, పోయాడు. వెళ్ళి ఆయన గడుచుకున్నాడు. నువ్వేనా? వచ్చింది. నేనేనయ్యా అన్నాడు. సరే మరి మా ఇంటికి వెళ్ళి అనందిని వెళ్దాంరా, ఇక్కడ దాకా వచ్చి మా ఊరు వచ్చి అనందానికి వెళ్తున్నావు అంటే అని అన్నాడు. అక్కడ కూడా అన్నాడు, మీ ఊరిలో నేను అన్నం తినకూడదు, అన్నపానాలు పుచ్చుకోను, దేవుడు నాకు చెప్పలేదు, నువ్వే మార్గం వెళ్ళి ఆ మార్గం వచ్చేయమన్నాడు, కాబట్టి మంచిని కూడా నేను తాగను అన్నాడు. అనగానే ఇప్పుడు అసూయ అనేది ఏం చేసింది చూసారా? 18వ వచనం కూడా మనం చదువుకున్నాం కదా ఇందాక. ఏమన్నాడు? అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నట్టుకై అతనిని ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పాడు అని అన్నాడు. ఇది అబద్ధమని రాశాడు కదా. అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసూయ. నాకన్నా పేరు తెచ్చుకుంటాడా? నేను ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రవక్తగా నేను పేరు పొందుకొని ఉంటే నన్ను కాదని వాడేవాడు ఎక్కడికి వచ్చి నా పేరంతా తీసేస్తాడా? ఇప్పుడు రేపటి నుంచి అందరూ ఏం మాట్లాడుకుంటారు? ఏమైనా కానీ ఆయన టాప్ అసలు ఆ ఊరు నుంచి వచ్చాడు, మనకు కూడా అంతే కదా. హైదరాబాద్ నుంచి వస్తే మీరు కూడా అనరా? అట్లానే ఆయన అసలు ఆ ఊరు నుంచి వచ్చాడు, ఏం ప్రవక్త అని మాట్లాడుకుంటారు ఈయన ఎదురుగా. ఇక అది సహించలేకపోతాడు, ప్లాన్ చేసేసాడు. వెంటనే అసూయ అనేది చూసారా, ఎంత ప్లాన్ చేయడానికి కూడా అసూయ అనేది కారణమైంది. ఇక వచ్చి అబద్ధం ఆడేస్తున్నాడు. అసూయ ఏం తీసుకొచ్చేసింది? అబద్ధాన్ని ఆడేటకు చేసేసింది. ఏమంటున్నాడు? నాకు చెప్పాడు దేవదూత కనబడి, దేవుడు చెప్పాడు, పాపం ఆ అబ్బాయిని మీరు తీసుకొచ్చి కొంచెం భోజనం పెట్టి మంచిగా చూసి పంపించానని చెప్పాడు అని అనగానే చూసారా, రాజుగారు చెప్తే వినలా. అయోధ ప్రవక్త ఎవరు చెప్తే విన్నాడు? ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ టాపిక్ ఒకటి చదువుతాను, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది మనకు టాపిక్ కాదు, కానీ ఇక్కడ నిజంగా ఆ ప్రవక్త మోసపోవటానికి ఈ ముసలి ప్రవక్తలో ఆయన ఏం చూశాడు? సీనియారిటీ. అర్థమైందా? సీనియారిటీ, పెద్దోడు, సీనియారిటీ. నెక్స్ట్ ఏం చూశాడు? దేవుడే మాట్లాడాడు అన్న అబద్ధాన్ని నమ్మేలాగా చేయడానికి కారణం ఏందో తెలుసా? సీనియారిటీ. ఆయనకున్న పక్కనుండే మోస్ట్ రెవరెండ్ డాక్టర్, సీనియర్ పాస్టర్, 35 సంవత్సరాల నుంచి సేవలో ఉన్న దైవజనుడు అనే ఉంటే చూసారా, వీళ్ళు కూడా అబద్ధాలాడే ప్రమాదం ఉంది. ఇంకా బైకన ప్రమాదం ఏం తెలుసా? వీళ్ళ అబద్ధాలని మనబోటోళ్ళు ఈజీగా నమ్మేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఈ సీన్ మీకు అర్థమైపోవాలి. వస్తున్నారా నాతోటే? కూర్చున్న చోట అలానే ఉండారా? మీ మైండ్లో మీ అన్నీ ఎక్కడే ఉంటున్నాయా? అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ యవన ప్రవక్త పాపం ఈజీగా మోసపోయాడు. అవునా, నీకు చెప్పాడా? దేవుడు చెప్పాడా? సరే పద అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, అన్నం తిన్నాడు, చక్క చేతులు దుడుచుకున్నాడు, కొద్దిసేపు పడుకున్నాడేమో. వెళ్తూ ఉంటే సింహం వచ్చి చంపేసి. అర్థమైంది పరిస్థితి. ఇప్పుడు అబద్ధ ప్రవక్త, ముసలి ప్రవక్త దేనివల్ల పాపం యవనస్తుని చంపాడు? యవనస్తుడికి ఏమన్నా తగాదు ఉందా? ఏమన్నా ఇదివరకు ఏమన్నా ఇలా నాన్న చంపిన ఏమన్నా పాత ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉందా? ఏమి లేదు కదా. కారణం ఏంటి? కేవలం అసూయ. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలామంది అసూయ అనేది వారిలో వచ్చేసి నిజంగా దేవుని ప్రవక్తలని దూషిస్తూ ఉన్నారు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, దావీదు దేవుని ప్రవక్త, గొప్ప ప్రవక్త, అసలు దేవునికి ఇష్టానుసారమైన ప్రవక్త. ఎందుకన్నానంటే యేసుప్రభువారి పుట్టుక, మరణము, లేవటం అన్నీ రాశాడు ఆయన. కీర్తనలు అన్నీ ఉన్నాయి కదా.
ఆఖరికి ఆయన మాట్లాడే మాటలు కూడా దేవా నా నేల విడనాడితివి, అది కూడా రాశాడు 21:22లో. సో ఆయన ప్రవక్త, దావీదు ప్రవక్త. కానీ దావీదుని ఇష్టపడక, ఏమండి, దావీదుని చాలా ఏమంటారు దాన్ని, నిష్కారణంగా ద్వేషించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు అలా దావీదుని ద్వేషించి ఆఖరికి చంపడానికి ప్రయత్నం చేశాడు ఎవరు? సౌలు. ఏమన్నా సౌలుకి దావీదుకి ఏమన్నా తగాదా ఉందా? కుర్రోడు సౌలు, దావీదు టీనేజ్ కుర్రోడు, ఈయనేమో అప్పటికీ ఆడపిల్లలు కలిగినోడు. వాళ్ళ ఆడపిల్లని ఆయన గొడవ చేశాడా? జనరల్గా మాట్లాడుకుని, లేకపోతే ఆయన రాజ్యాన్ని ఈయన కాజేయటానికి ప్రయత్నం చేశాడా? దావీదు చేశాడా? ఏం చేయాలి? ఇంకా పైగా ఆయనకు సహాయం చేశాడు. వాళ్ళ వల్లగాట్ల, ఆర్మీ మొత్తం వల్లగాట్ల, ఈ ఒక్కడొచ్చి చంపేశాడు శత్రువుని. ఇంకా చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాల్సింది. జరిగిన పరిస్థితి ఏంటి? వచ్చిన వాళ్ళు ఏమన్నారు? సౌలుకు 1000 కొడదను, దావీదుకు 10,000 కొడ. అక్కడ పడింది దెబ్బ. ఏమొచ్చింది ఆయనలో? అసూయ అనేది విషపు చూపు నిలిపి అసూయ. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మంచి దైవజుడు మీకు ఇష్టమైతే దయచేసి ఆయన మీద ప్రేమ ఉంటే మనసులోనే పెట్టుకోండి. ఒకళ్ళ ముందు ఆయన బొగిడారా, వాళ్ళకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అక్కడి నుంచి విషపు చూపులు చూడటం మొదలు పెడతారు, బాణాలు వేయటం మొదలు పెడతారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దావీదుకి సౌలుకి ఏమీ తగాదాలు ఏమీ లేవు, విరోధాలు ఏమీ లేవు. కానీ జనాలంతా దావీదుని 10,000 కొలదనేసరికి రాజుగారైన సౌలుకి అసూయ పుట్టుకొచ్చు. ఇక అక్కడి నుంచి దేవుడి ప్రవక్త అయిన దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తావు. అంతేకాకుండా 38 దగ్గర అంటాడు కదా, నిష్కారణముగా నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు గలరు. ఎందుకు అనేకులు నాకు శత్రువులైరి అని అన్నాడు. ఎందుకయ్యారు? ఉత్తమమైన దాన్ని నేను అనుసరించున్నాను కాబట్టి అందరూ నాకు శత్రువులయ్యారు. ఉత్తమమైంది మనం అనుసరిస్తుంటే ఖచ్చితంగా అసూయ పుట్టింది. ఎవరికి పుట్టింది? చెడ్డోళ్ళకి అందరికి అసూయ పుట్టింది. ఎందుకని? వాళ్ళు మంచి చేయలేరు, మంచిగా ఉండలేరు. వెంటనే మంచోడి మీదకి వాళ్ళకి ఏమొచ్చింది? అసూయ పుట్టింది. అందరూ పలానా చరణ్ అంత మంచోడు అన్నారు అనుకోండి, సంపత్తి కోపం వచ్చేసింది కదా. కోపం రాదు. ఇప్పుడు ఏమనాలి మనం అంటే, చరణు మంచోడు, సంపత్తు మంచోడు అని. లేకుంటే చరణ్ ఒక్కడే మంచోడు అన్నాం అనుకోండి, సంపత్తి కోపం. ఇది జనరల్ మానవ నైజం అది. దయచేసి అందుకనే మీ భర్తలు ఎదుట, మరీ ప్రాముఖ్యంగా మీ భర్తలు ఎదుట ఇతరులు అసలు బాకండి. మీ భర్తల దగ్గర ఇతరులు అసలు నిజంగా అసలు ఆయన అనబాకండి, ఎప్పుడు కూడా సత్యన అనబాకండి. అర్థమవుతుందా? ఇది ఒక ప్రిన్సిపల్. సో ఇక దావీదు మీద కోపము, సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది. తర్వాత చాలామంది పాపం దావీదు నిష్కారంగా ద్వేషించడం మొదలుపెట్టారు. ఏంటి కారణం? దావీదులో తప్పు ఉందా అంటే తప్పేమీ లేదు. దేవుని ప్రవక్త, దేవుడు చెప్పమని చెబుతున్నాడు, దేవుడు నడిపించినట్టుగా నడుస్తున్నాడు. ఒక మంచోడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, దావీదు వంటి వారు లేరు అనే సాక్ష్యం పొందుకున్నాడు. కానీ జనాలు ఏం చేస్తున్నారు? ఏమండి? ఆయన్ని ద్వేషిస్తూనే ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ రోజున ఇలాంటి పరిస్థితులు చాలా చాలా క్లియర్గా మనం చూడవచ్చు. ఇందాక చెప్పాను చూసారా, అహంతో అబద్ధ ప్రవక్తలైన వాళ్ళు, అబద్ధ బోధకులైన కొంతమంది, అతి ఆశతో మరి అబద్ధ బోధకులైన వాళ్ళు కొంతమంది. వారిలో మనం చెప్పుకున్నాం, ఈ అద్భుతాలు స్వస్థతలు చేస్తామని వచ్చి మరి వాళ్ళు చేసే అద్భుత కార్యాలు లేకుంటే అబద్ధ కార్యాలు, అబద్ధ బోధ అని అనగానే అబద్ధ కార్యాలు, అబద్ధ బోధ కూడా అని అంటాం. ఎందుకని వచ్చానంటే వాళ్ళు చేసే ఫేక్ వాటిని ఏదో ఒకటి దానికి చెప్పేసి వాళ్ళు అబద్ధ బోధన చేసేస్తున్నారు. అంటే ఉదాహరణకి అట్టికాయలు అమ్మారనుకోండి, అట్టికాయలు ఇచ్చారనుకోండి, దానికి ఏదో దాన్ని కనెక్ట్ చేసి పుత్రదాత వృక్షం ఇచ్చాడు కదా అని కనెక్ట్ చేసి దాన్ని రాంగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అట్లానే కొబ్బరి నూనె బాటిల్స్ అమ్ముకుంటా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కదని దానికి అబద్ధాన్ని జోడించేస్తున్నారు. అట్లా చేసే వాళ్ళని అబద్ధ బోధకులు అనొచ్చు. సో వాళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారని అంటే, వాళ్ళకి పెద్ద అసూయ గీసే ఏమి ఉండదు కానీ, అంతగా ఉండదు కానీ, మ్యాక్సిమం వాళ్ళకి ఏంది ఆశ అంతా, ఏం చేసైనా కానీ 2 ఇయర్స్లో 2 లక్షల మందిని గ్యాదర్ చేయాలి, 3 ఇయర్స్లో 30 సంఘాలు పెట్టేయాలి, 4 ఇయర్స్లో 4 కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొనాలి. ఇలాంటి ఆశలతో వచ్చిన వాళ్ళు ఈజీ మెథడ్ ఏంటంటే పడగొడతాం అండి, టచ్లు అంటాం, పడగొడతాం, మీ రోగాలు పోయినాయి, మీ దెయ్యాలు పోయినాయి, ఏదో చేసి గందరగోళం చేస్తే జనాలు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు.
దాంట్లో దేవుడు చేసేవి చాలా తక్కువ, చాలా తక్కువ. వీళ్ళు చేసే ఫేక్యే చాలా ఎక్కువ. ఇప్పుడు నేను పోయిన వారం చెప్పిన వాళ్ళు గుర్తుండారా? మళ్ళీ చెప్పండి పేర్లు, ఏం పర్లా, వాళ్ళు వచ్చినా కానీ మాట్లాడవచ్చు, మనం ముందు చేయనొచ్చు. ఎవరాళ్ళు? దశించగ్ని థామస్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా పరలోక నేస్తం ఐజక్ గారు, అమ్మ తేజ. అసలు ఆ పేరు ఏందో మరి, అమ్మ తేజ పేరు ఏందో అర్థం కాదు. పేరన్నా మార్చుకోరా నాయన బాబా, ఇదేమన్నా చూస్తే నువ్వు. అమ్మ తేజ, ఇంకా శ్యామ్ కిషోర్ గారు, ఇలాంటి బ్యాచీలు అందరూ కూడా మరి స్టేజీలు కట్టి లక్షల లక్షల ఖరీదు పెట్టి స్టేజీలు కట్టి ఫ్లడ్ లైట్లు వేసి ఏదో గందరగోళం చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి అబ్బా భలే పెట్టేవరా, నేను ఎక్కడ చేస్తాను అంటాడు అనుకున్నారు. ఏంది? చేయనే చేయడు అటువంటి చోట, అసలు చేయనే చేయడు. నువ్వు అన్యుల మధ్యకి వెళ్ళి మెల్లిగా సువార్ చెబుతూ ఉన్నప్పుడు నువ్వు గనక మెల్లిగా అక్కడ ధైర్యంగా వాక్యం చెప్పి ధైర్యంగా వాళ్ళకి ఏదైనా ప్రార్థన చేయగలిగితే, వాళ్ళు అడిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు మెల్లిగా అక్కడ అద్భుతాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు మెల్లిగా మారేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు నేను చాలామంది చూస్తూ ఉంటా. చీరాలు ఇలాంటి మీటింగ్లు పెడితే చాలామంది హిందువులు కూడా వస్తారు, చూస్తారు, అబ్బా బాగుంది అనుకుంటారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పండగ వచ్చే నెక్స్ట్ రోజు పండగ వచ్చింది, పండగ చక్కగా అవన్నీ పట్టుకొని పోతూ ఉంటారు, పండగ పూజ సామాన్లు పట్టుకొని పోతూ ఉంటారు. మారట్లా వాళ్ళు. మరి ఇలాంటి అద్భుతాలన్నీ నిజంగా వారి జీవితంలో జరిగితే మారొచ్చు. వారి జీవితంలో జరగాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని వాళ్ళు నువ్వేదో ఆకర్షించుకొని నీ దగ్గరకు వచ్చేటట్టు చేసి అక్కడ ఏదో మాయ మంత్రాలు చేస్తానంటే కుదరదు. సో వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారని అంటే అతి ఆశ, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే అతి ఆశ. ఇప్పుడు మనం చూసిన అసూయ బ్యాచ్ ఎలా తయారవుతారని అంటే, దేవుని చిత్తంలో చక్కగా క్రమక్రమంగా ఎదిగే సేవకులు ఉంటే వాళ్ళ మీదకి వీళ్ళకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది, కోపం వచ్చింది. మెల్లిగా ఏం చేస్తారని అంటే వారికి వ్యతిరేకంగా బోధలు చేయటం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ టార్గెట్ అంతా వీళ్ళ సొంత ఏముండదు, మినిస్ట్రీ ఎన్ని ఏముండవు. ఈయనేమన్నాడు పొద్దాకలు ఆయన చూస్తూ ఉంటారు, ఆయన యూట్యూబ్ మెసేజ్లు, ఆయన అక్కడ మీటింగ్కి వెళ్ళి చెప్పిన చూస్తూ ఉంటారు. దాంట్లో నుంచి మెల్లిగా రాసుకుంటారు, మెల్లిగా దాంట్లో నుంచి వాక్యాన్ని అలా వక్రీకరించాలు చూపిస్తూ ఉంటారు, దాని మీద స్టడీ చేస్తారు. వెంటనే చక్కగా వీళ్ళకి మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, చక్కగా స్టూడియోలు ఉంటాయి, మంచిగా టీవీలు ఉంటాయి. వాటిలో ఇక ఆయన గురించి చెప్పటం మొదలు పెడతారు. నేను ఇలాంటి వాళ్ళు గమనించింది చిలకలూరిపేట షాలేం రాజు గారు మంచిగా దేవుని చిత్తంలో ఎదుగుతున్నాడు. ఆయన నేను ఫస్ట్ నుంచి గమనిస్తాను. ఆయన ముందులో ఫస్ట్ వచ్చినప్పుడు ఆయనకి పెద్దగా వాక్యం తెలియదు, మంచి సాక్ష్యం ఉంది, మంచి స్వరం ఉంది, పాటలు పాడితే మంచి అభిషేకం విడుదలైద్ది, ఆయన పాటలు పాడుతూ ఉంది. సో మంచి సాక్ష్యం ఉంది ఆయన. దాని మీద మెల్లిగా సంఘాన్ని స్టార్ట్ చేసి బాగా కొంచెం అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు పాటల వల్ల. కానీ తెలిసినది 4 మొక్కలు చెప్పుకుంటా మంచి సాక్ష్యం ఉంది కాబట్టి మంచిగా అదిగాక మనిషి కూడా మంచి అట్రాక్టివ్ పర్సన్, బాగుంటాడు, సినిమా హీరోలాగా. సో అన్నీ కలిసి వచ్చి బాగా మందిరం బాగా డెవలప్ అవుతుంది పరిచర్య. తర్వాత ఆయన ఏం చేశాడనంటే నిజమైన దైవ సేవకుడు ఆయన. ఎందుకంటున్నానంటే ఏమాత్రం తప్పిపోవాలి, ఇప్పటివరకు కూడా తనకి దేవుడు చక్కగా అన్నింటినీ సమకూర్చి పెడుతున్నా కానీ తప్పిపోవాలి. వాక్యం తెలియదని ఆయన ఒప్పుకున్నాడు. నేను విన్నా ఆ వీడియో. నాకు వాక్యం తెలియదు, ఏదో అట్లా నడుచుకుంటూ వస్తున్నాను, కానీ కొన్ని రోజులకి ఒక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకనంటే ప్రభా నాకు వాక్యం నేర్పించయ్యా, నాకు వాక్యం తెలియట్లేదు, ఏం చెబుతాను, ఏ ప్రసంగాలు చెప్పాల్సి వస్తుంది, వాటిని ఇటు మార్చి చెప్తున్నాను, నాకు వాక్యం తెలియట్లేదు ప్రభా, నాకు వాక్యం నేర్పించని చాలా రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను తర్వాత. ఆయన చేసుకుంటా ఉంటే ఆయన చెప్పిన మాట, అద్దంకి రంజిత్ ఓపేరు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. నిజంగా షాలేం రాజు గారు చెప్పాడు ఈ మాట, వెళ్ళు అని అన్నాడు. అప్పటికి ఆయన వెంటనే ఎవరైనా అని చెప్పేసి వెతకటం ప్రారంభిస్తే ఆయన రాసిన బుక్స్, ఆయన చేసిన బోధలు మొత్తం దొరికింది. ఇక అవన్నీ చదవటం మొదలుపెట్టాడు, ఆయన వెంట మొదలుపెట్టాడు, అర్థమైపోయింది. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అభిషేకం తీసుకుని తెలియదు కానీ మొత్తానికి వెళ్ళాడు, కలిశాడు, వచ్చాడు. ఇక అంతే, ఆయనతో శిష్యుడేం కాదు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్రాంచ్ ఏం కాదు, ఈయన సపరేట్. కానీ వాక్యం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ధైర్యంగా చెబుతాడు, చక్కగా ఇప్పుడు వాక్యాన్ని చక్కగా వివరించగలుగుతున్నాడు, ఇప్పుడు నేను వింటానండి. చాలా చక్కగా సత్యవాక్యం చక్కగా విభజించి చెప్పగలుగుతున్నాడు. ఎవరు? షాలేం రాజు. ఒకనొక టైంలో అసలు వాక్యం తెలియదు దానికి, మీకు తెలుసా? వాక్యం తెలియదు, వరకు పాటల మీద కొట్టుకొచ్చాడు, మంచితనం మీద కొట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకి మంచితనం ఉంది, స్వరం ఉంది, వాటితో పాటు వాక్యం కూడా వచ్చింది. ఇప్పుడు దేవుడు చక్కగా డెవలప్ చేసేసాడు. దాదాపు 15,000 మంది 20,000 మంది
చిలకలూరిపేట సంఘానికి వెళ్తారు. పైగా మొత్తం ఆంధ్ర మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ సంవత్సరానికి 5-6 సంఘాలు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు టోటల్గా మంచి సేవకుడు ఎవరు అనే పేరు ఎవరన్నా అడిగితే వెంటనే షాలిమరాజు గారు అనేస్తున్నారు. వాళ్ళ మందిరంలో కొన్ని వేల మందికి సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, నిత్యం జరుగుతూ ఉంటాయి. 250 మందికి ప్రతి 250 400 మంది సరిగ్గా తెలియదు, కానీ ప్రతిరోజు ఏమంటారు వాటిని గ్రాసరీ అంటే ఒక 5 కేజీలు బియ్యము, 10 కేజీలు బియ్యము, వస్తువులు మొత్తం అంటే ఉప్పు, చింతపండు ఇవన్నీ మొత్తం దాదాపు ఒక 1500-2000 ఖరీదు చేసే ఆ సామాన్లు దాదాపు 200 మంది 400 మంది తీసుకెళ్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎవరికి కాదనుకుంటే ఇచ్చేస్తూనే ఉంటాడు. ఇక వేల మందికి భోజనాలు పెడతానే ఉంటాడు. ఏదైనా ఉంటే చిలకలూరిపేటని డెవలప్ చేస్తున్నాడు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అందరూ మంచోడు అంటున్నారని, సత్యవాక్యం చక్కగా చెప్పగలుగుతున్నాడని ఇప్పుడు ఏం చేశారు? వికేఆర్, జాన్ పాల్ అనేవాళ్ళు బయలుదేరి ఇక టార్గెట్ అంతా ఆయన మీద, ఇలా వీడియోలన్నీ ఆయన మీద. షాలిమరాజు ఇలా అన్నాడు, అలా అన్నాడు. ఇప్పుడు ఆయన ఎరికో గోడలను కూల్చేయటం అనే దాన్ని కొంచెం సినిమాటిక్గా చెప్పాడు. ఎందుకనంటే యాక్చువల్గా ఆయన దగ్గర కూర్చొని ఎక్కువ మంది పెద్దగా చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బహుశా అక్షర జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అక్కడ ఏదో పెద్ద గ్రీక్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ వాడితే కుదరదు కదా. అక్కడ ఏం చెప్పాలో వాళ్ళకి కథ చెప్పినట్టు చెప్పాలి. ఆ కథ చెప్పే క్రమంలో కొంచెం వర్ణించే దాంట్లో ఏదో కొంచెం ఏదన్నా ఎక్స్ట్రా ఒక మాట చెబితే దాన్ని పట్టుకొని మనోళ్ళు పెద్ద పెద్ద వీడియోలు చేసి పడేసి, వీళ్ళల్లో వీళ్ళే అనుకుంటున్నారని పాపం ఆయన మీద హిందూ మతోన్మాదులు కూడా ఆయన టార్గెట్ చేసి పడేశారు. వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరంటే మనోళ్ళు. ఎందుకు ఇచ్చారు? నేను చూస్తే ఆయన వీడియో చూసా, వీళ్ళ విమర్శ చేసిన వీడియో చూసా. అంత పెద్ద దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఏంటంటే కొంచెం ఆ నెరేటివ్ పవర్ ఎక్కువ ఉంది. ఆయన కొంచెం వివరిస్తా, కొంచెం వర్ణిస్తా, అక్కడ కూర్చొని వాళ్ళు ఎట్లా అనుకుంటే నేను కూడా వర్ణించట్లా. ఇప్పుడు నేను దాకా ఏం చెప్పాను, కోరహు బతికుంటే ఏమన్నాడు అన్నది బైబిల్లో లేదు, కానీ ఖచ్చితంగా అలానే అంటాడా కదా, అని ఉంటాడు లేదా? దేవుడు అందుకనే కదా స్పాట్లో చంపేసింది ఆయన్ని, ధర్మశాస్త్రానికి వేరుగా మాట్లాడతాడనే కదా. కాబట్టి అట్లా ఏదన్నా వివరించుకుంటా ఉంటే దాన్ని తప్పు పట్టేసి అది బైబిల్లో మాకు చూపించండి, బైబిల్లో ఏంది బోధిస్తున్నాడు అని టార్గెట్ చేసి పడేసి క్రైస్తవులే ఓర్చుకోలేకబ్బా. ఇప్పుడు వీళ్ళ వల్ల కాదు, అది చెబుతున్నా కదా, వాళ్ళ వల్ల కాదు. అంత ఆ స్టాండర్డ్లో రాలేరు, అంత ఇదిగా ఆ టాలెంట్స్ లేవు. వాక్యం లేదు, పాటలు పాడలేరు, అంత మంచి స్వరము లేదు, మంచి అందరితో సమాధానంగా సంతోషంగా చక్కగా చేతుల మీద వేసి నడవగలిగిన పరిస్థితి లేదు. మన వాళ్ళకి కొంచెం వచ్చిందంటే కనపడరు కదా, అంత ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు మనోళ్ళు. అవన్నీ లేవు. ఆయన చక్కగా అందరూ ఇప్పుడు మనం పిలిచిన వచ్చేస్తాడంట. ఆయన చక్కగా మనతో చక్కగా కూర్చొని మనం మాట్లాడి భోజనం చేసి వెళ్తాడంట. నేను ఆయన గురించి వింటున్నాను. సో మరి అంత మంచివాడు ఏదో కొంచెం వర్ణించే దాంట్లో కొంచెం ఏదైనా చెబుతుంటే మనోళ్ళు దాన్ని టార్గెట్ చేసేసి వీళ్ళు ఏం తయారవుతున్నారు? అబద్ధ బోధకులుగా మారిపోతున్నారు. మంచిది, అసలు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు మంచి వాళ్ళు బాగానే ఉండేది కదా. ఈయన జోలికి వచ్చి అనవసరంగా అబద్ధాలు చెప్పేసేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆయనతో ఏం పని వాళ్ళకి? ఇప్పుడు షాలిమరాజు ఏమన్నా వీళ్ళని ఏమన్నా టార్గెట్ చేశాడా? అంటే వీళ్ళ ఆస్తులు ఏమన్నా కొలగొట్టేశాడా? అది వీళ్ళ సంఘాలని ఆయన గాజేశాడా? వైజాగ్ వెళ్ళి లేకపోతే ఆయన అక్కడ ఉంటాడు, అనంతపురం ఏడా ఉండేదాన్ని జాన్ పాలు, అక్కడికి కడప, అక్కడికి వెళ్ళి ఆడ సంఘాలను గాజేశాడు? ఏమీ లేదు, తగాదేమీ లేదు. కేవలం ఏంటి వీళ్ళందరికీ ఏం కలిగింది? అసూయ. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితి మీరు గమనించాలి. ఇవన్నీ కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా అసలు మొత్తం అన్ని రకాల పాత్రలు వేస్తూ ఉండాలి. యూట్యూబ్లు చూడకూడదు అనుకోబాకండి. యూట్యూబ్లు చూడాలి, ఫేస్బుక్లు చూడాలి, కాకపోతే అవసరమైన చూడండి. అనవసరమైన కన్నా, వంట చేసుకునే కన్నా చేస్తే తినవచ్చు కదా హ్యాపీగా. చేసే చూడటం కన్నా ఈ మాటలు ఏదో నుండి చాకి ఇలాంటివి చూస్తాను కొంచెం అర్థమైంది పరిస్థితి. ఇప్పుడు నాకు బైబిల్ అర్థం అవడానికి ఇవి కూడా కారణం అవుతున్నాయి లేదా? ఒక వ్యక్తి అసూయతోటి అబద్ధ ప్రవక్త అవుతాడు అన్నదానికి నాకు చక్కగా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న సినారియో కనబడతావు. ఇంకే కాదు, నేను చాలామంది గురించి చెప్పగలను. అట్లా యుగాంతం అనే బుక్ రాశాడు ఆయన, దాకా చెప్పాను కదా ఓపెర్ గారు, 2వ రాకడ గురించి యుగాంతం అనే బుక్ రాశాడు. అది మామూలుగా ఒక ఏమంటుంది దాన్ని, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోయింది అది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న వాటన్నిటినీ కాదని ఆయన బాగా సత్యాన్వేషణ చేసి ఆ బుక్ రాశాడు రాకడ గురించి. టోటల్గా రాకడ గురించి ఉంటుంది అది. సో దాని మీద అసూయ కలిగి పెద్ద దైవజనుడు ఒక ఆయన దాన్ని కాల్ చేశాడు పబ్లిక్గా. ఇది తప్పు, ఇది అబద్ధం అని కాల్చి పడేశాడు. కానీ ఆ గ్రంథం నా దగ్గర కూడా నేను కూడా చదివా, చాలామంది చదివారు. తర్వాత ఈయన కూడా చదివాడు, ఎవరు ఇందా చెప్పాను షాలిమరాజు కూడా చదివాడు, ఆయన కూడా సాక్ష్యం చెప్పాడు.
యుగాంతం బుక్ నేను చదివాను, నాకు చాలా క్లియర్గా అర్థమైంది అని అక్కడి నుంచి అయ్యే బోధలు చేయటం మొదలుపెట్టాడు. అది సత్య గ్రంథం. రాకడ గురించి చాలా క్లియర్గా ఎవరు రాయనంత విశ్లేషణగా ప్రతి పిన్ పాయింటెడ్గా రాసుకొచ్చాడు ఆయన. కానీ మిగతా వాళ్ళకి ఏం కలిగింది? అసూయ కలిగింది, ద్వేషం కలిగింది. ఇక వెంటనే ఆయన మీద బాణాలు వేయటం మొదలుపెట్టారు. ఇక ఆయన్ని అబద్ధ బోధకుడని, అబద్ధ ప్రవక్తని, రాకడ గురించి ఇప్పటి వరకు విన్న మన పెద్ద పెద్దోళ్ళు చెప్పిన వాటన్నిటికన్నా భిన్నంగా రాశాడని, దానికి వేరుగా రాశాడు, ఈయన అబద్ధాలు చెబుతున్నాడని ప్రాపగాండ మొదలుపెట్టేశారు. మానవులే ఏదో ఒక చిన్న లోపం ఏదో ఒక చోట ఎక్కడో చోట ఏదో చేసి ఉంటారేమో, ఇక వెంటనే దాన్ని హైలైట్ చేసుకుంటే ఆయన మీద టోటల్గా టార్గెట్ చేసి ఈరోజు ఆయన పేరు చెబితేనే క్రైస్తవ సమాజం చి అనేలాగా చేసి పడేశారు. చేశారు నిజంగా. అది టోటల్గా అసూయ పరులు చేసింది. నేను చెబుతున్నా కదా, అసూయ పరులు చేసిందే. ఆయన రాసిన గ్రంథాల్లో కానీ ఆయన చెప్పిన బోధల్లో కానీ యేసుక్రీస్తుని ఆయన హైలైట్ చేసినంతగా ఎవరు చేయరు. అసలు ఆయన బోధలు వింటే వెంటనే ప్రభువానికి ఆయన పాదాల మీద పడాలనిపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆయన బుక్స్ చదివిన ఆయన బోధలు విన్నా కానీ ఆ యేసు ప్రభువాన్ని ఎంత ఇదిగా చూపించాలో అంత ఇదిగా చూపిస్తాడు ఆయన బోధలు ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి కొంచెం ఆయన తెలిసిన ఎక్స్ట్రాడినరీగా కొన్ని చెప్పిన వాటిని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు చూసి ఇక ఆయన ఏదో రాంగ్ ఎస్టిమేషన్ వేసేస్తున్నారు. సిలువు బొట్టు అని ఒకటి ప్రతిపాదించాడు, సిలువు బొట్టు అని. దాని మీద అసలు టోటల్గా క్రైస్తవ సమాజం అంతా వేరైపోయింది. ఒక్క షాలేం రాజు గారు ఒక్కడ ఆయన తరపున నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? సత్యం అర్థమైంది. సిలువు బొట్టు గురించి ఆయన చెప్పింది అర్థం కాలేదు అని అంటే వాక్య పరిజ్ఞానం లేదు, వాళ్ళకి ఆత్మ నడిపింపు లేరని నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఆయన చెప్పింది చాలా సింపుల్, చాలా మంచి పద్ధతి చెప్పాడు. అసలు ఆయన సిలువు బొట్టులో అసలు తప్పే లేదు. ఆ తప్పు లేదు. కాకపోతే నేను ఎక్కడ చెప్పాలి, అది మీదకేం చెప్పాలి. ఎందుకని మనకు అవసరం లేదు, మనకేం అవసరం, మన సంఘానికి ఏం అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే సిలువును బొట్టుగా పెట్టుకుని ఆయన ప్రతిపాదించాడు. ఇప్పుడు మీ భర్తలు బొట్టు పెట్టుకోకపోతే తిడుతున్నారు, మందిరానికి పంపించట్లేదు. మీకేమో బొట్టు పెట్టుకోవాలని ఆశ లేదు, ఎందుకంటే యేసువారు నమ్ముకున్నారు, మేము బొట్టు పెట్టుకోమని ధైర్యంగా ఉంటున్నారు. కానీ భర్తలేమో మీ మీద అట్లా తగాదు పెట్టుకుంటున్నారు. ఈ రెండింటి పరిష్కారం ఏం తెలుసా? మీ భర్తలకి మెప్పించేటట్టుగా మీరు కూడా బొట్టు పెట్టుకుంటే దాన్ని సిలువులాగా పెట్టుకున్నాను. మీ భర్తలు అడిగారు ఇది స్టైల్ అని చెప్పండి అన్నాడు, ఇది కొత్త స్టైల్ అని చెప్పాను అన్నాడు. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీ భర్తలు బొట్టు పెట్టుకున్నారు అనుకుంటారు, చక్క మందిరానికి వచ్చేయండి, లేకపోతే బయటకు వెళ్ళగానే మీ భర్త వెళ్ళగా తుడిపేసుకోండి. ఇట్లా చేయండి, అంతేగాని తగాదాలు పడి అనవసరంగా మీరు వేరైపోయి మీ భర్తలు వేరైపోయి గొడవలు పెట్టుకొని దానివల్ల మందిరానికి మానేసి భక్తి మానేసి బ్యాక్ అయిపోబాకని చెప్పారు. సింపుల్. దాన్ని తీసుకొని మన వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేసి కేవలం ఎందుకనంటే అసూయ. ఎందుకు అసూయ అని అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పేవాళ్ళంటే ఖచ్చితంగా క్రైస్తవ సమాజం వాళ్ళని అసూయతో చూస్తానే ఉంది. నేటికి చూస్తాను. నా మీద కూడా టార్గెట్ చాలా జరిగినాయి. నేను కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెబుతున్నానని ఈ నచ్చనోళ్ళు, ఇలా చెప్పలేని వాళ్ళు నా మీద ఏం చెప్పడానికి బాగా వెతికారు, ఏం దొరకలా, కాముగా మానేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళు దేమా వెళ్ళిపోయినట్లుగా, ఆసియాలు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నట్లుగా, బర్నబా వెళ్ళిపోయినట్లుగా. బర్నబాకు కూడా నాకు తెలిసి అసూయ పుట్టింది. అసలు యాక్చువల్గా పౌలుని తెర మీదకి తీసుకొచ్చింది బర్నబా. అంత్యోకయ సంఘంలో పాస్టర్ గారికి బర్నబాను పంపించారు. ఆయనకి హెల్పర్గా పౌలు వెళ్ళాడు. పౌలుని తీసుకెళ్ళాడు, నువ్వు కూడా నాకు తోడు. కానీ చాలా షార్ట్ పీరియడ్లో ఏమవుతుంది, పౌలు గారికి మంచి పేరు వచ్చేస్తుంది. పౌలు గారు బోధలు వేరుగా ఉన్నాయి, ఆయన అగ్ని వేరుగా ఉంటుంది, ఆయన మంట వేరుగా ఉంటుంది. మొత్తానికి ఆయన చూస్తూ ఉన్నాడు, అరే ఏంది నేను తీసుకొచ్చిన పౌలు ఎట్లా అయిపోతున్నాడే, సరే ఏమైతే మంచిది, బర్నబా కూడా మంచిది పోనీలే, ఏమైతే ఎందులో సేవ చేద్దాం వెళ్దాం అనుకుంటున్న టైంలో ఒక చిన్న కారణం దొరికింది. ఏం కారణం అది? మార్కు విషయం. మార్కుని వెంట పెట్టుకుని వెళ్దామని అంటే పౌలు వద్దన్నాడు. దొరికింది కదా, వెంటనే ఏం చేశాడు, పూర్తిగా అన్ని విషయాల్లో వ్యతిరేకింది. నీ దారి నీది పో, నా దారి నేను పోతాను. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో తర్వాత అలా విడిపోయి వెళ్ళిపోయిన తర్వాత చరిత్ర అంతా కూడా అంటే 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాకా అపోస్తల కార్యంలో పౌలు కనపడతాడు, బర్నబా కనపడాలి. అర్థమైందండి? సో అసూయ చేత వెళ్ళిపోయాడు పాపం బర్నబా. మంచి సేవకుడు అయ్యేవాడు, అసూయ చేత తర్వాత ఆయన సేవ చేసినా పౌలు స్థాయిని అందుకోవాలి. చాలా అడుగుని వెళ్ళిపోయి బైబిల్లో ఆయన గురించి రాయాల్సినంత అవసరం లేని సేవేదం చేసి ఉంటాడు. ఒకవేళ నేను తప్పిపోయాడు చెడిపోయాడు భ్రష్టం ఆయన అంటలేదులే, బైబిల్ అలా చెప్పలేదు. కానీ
కాకపోతే ఏమైంది, బైబిల్లో మెన్షన్ చేయగలిగినంత సేవ చేయలేకపోయాడు. కారణం ఏంది? సత్యవాక్యాన్ని ప్రత్యక్షతలు పొందుకొని చెబుతున్న పౌలు మీద అసూయ. గుర్తుపెట్టుకోండి, అసూయ. అందుకని ఎప్పుడు కూడా మానవుల్లో ఉండే లక్షణం గుర్తుపెట్టుకొని, ఒకవేళ జనాలంతా కూడా ఏదన్నా అంటే వెంటనే మీరు దాన్ని ఒప్పేసుకోబాకండి, పరీక్షించండి, కొంచెం పరీక్షించండి. ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఆ జాన్ పాల్ కానీ లేకపోతే వీకేఆర్ కానీ షాలిం రాజుని అనగానే యాక్చువల్గా చాలామంది మామూలు విశ్వాసుల్లో లేకపోతే క్రైస్తవ సమాజంలో చాలామంది ఏం చేస్తారు తెలుసా? అది నేను అనుకుంటాను మొత్తానికి షాలిం రాజు గురించి భలే చెప్పాడు, షాలిం రాజు గురించి అట్టవ్వాలి అని అంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళకు కూడా కోపం, ఈయనంటే అసూయే. ఎందుకని కళ్ళ ముందు డెవలప్ అయిపోతున్నాడు, చిన్నోడు, పెద్దకి వయసు ఏమి లేదు, 40 ఏళ్ళు 45 ఏళ్ళలోపే డెవలప్ అయిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకు కూడా ఎన్నరగా అసూయ ఉంది. ఎవడో ఒకడు గొత్తెత్తంగా వాడికి సపోర్ట్ చేస్తారు. నిజమే నిజమే, భలే మాట్లాడాడు, భలే చెప్పాడు. ఏం కాదు, మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియోలు, అది చెప్పిన తప్పేమీ కాదు. కాదు కొంచెం ఎక్స్ట్రా చెప్పాడు, అంతే, అర్థం అవడానికి చెప్పాడు. దాన్ని తీసుకొని మన వాళ్ళు టీవీలు పెట్టి దాన్ని అసలు అట్లని ఇట్లని వాళ్ళు చెప్పే బోధలు స్కాన్ చేస్తే మొత్తం తప్పులేండి. జాన్ పాల్ చెప్పే కదా తప్పులు కదా, ఆలోచన చేయండి. సో ఇట్లా తయారవుతున్నారు ఈ రోజుల్లో. మరి అసూయ చేత అబద్ధ బోధకులు తయారవుతున్నారు. మనం వెళ్ళి ఎక్కడైనా కానీ సత్యవాక్యం చెబుతూ ఉంటే అందరూ వచ్చి దాంట్లోకి వెళ్తూ ఉంటే మరి మెల్లిగా ఏం చేస్తారని అంటే, నేను చెప్పింది నిజమేనా అని పరీక్షించడం మొదలు పెడతారు. పరీక్షించే సమయంలో ఆత్మ నడిపింపులో ఉంటే సత్యమే అని అర్థం చేసుకుని వెంబడిస్తారు. అసూయ పని చేస్తే దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెతుక్కోవటం మొదలు పెడతారు. మీరు దెయ్యపు నడిపింపులో ఉంటే చక్కగా వాక్యాన్నే వాడు ఏం చేస్తాడు? డీవేట్ చేసి చూపిస్తాడు, అంటే మార్చి చూపిస్తాడు. ఒకే వాక్యం ఆత్మ నడిపింపులో ఒకలా కనబడిద్ది, అదే దురాత్మ నడిపింపులో కనుక ఉంటే అది వేరేది కనబడిద్ది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు దేవుడు కాదనేది. మనకి ఎన్ని రకాలుగా చదువుతున్న దేవుడైనా కనబడిద్ది, కొంతమందికి దేవుడు కాదని కనబడిద్ది. అయ్యే వాక్యాలు. ఇప్పుడు మనం ఏ వాక్యం చూపిస్తే అక్కడ నాకు అట్లా అనిపించట్లేదన్నా అని అర్థం. మళ్ళీ వాళ్ళు ఏ వాక్యం చూపించి మనకి చెప్పినా అక్కడ మనకి దేవుడు కనబడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? సో కారణం ఏంటంటే అసూయ. ఇప్పుడు జనం కూడా ఏం చేస్తున్నారని అంటే తమ ఆశలు, తమ ఆలోచనలు, తమ ఈగోని సాటిస్ఫై చేయడానికి ప్రవక్తలని, బోధకుల్ని వాళ్ళే ఎన్నుకుంటున్నారు. బైబిల్ ఉంది కదా మాట, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 తిమోతి 4:3. తమకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? పోగు చేసుకుని. ఇలా తయారైన ఒక భయంకరమైనటువంటి అబద్ధ బోధకుడు ఎవరో తెలుసా? విలియం మ్యారియన్ బ్రనహాం. ఆయన్ని పాపం ఆయన ఎంతవరకు చేశాడో తెలియదు, కానీ ఆయన తర్వాత వచ్చిన ఆయన ఏమంటారు ఫాలోవర్స్, శిష్యులు ఏం చేశారనంటే ఆయన టోటల్గా అబద్ధ ప్రవక్తగా మార్చిపడేశారు. ఆయనకి లేని అన్ని కల్పించి వీళ్ళు చెప్పి, అంటే ఆయన ఎక్కడ ఫోటో తీసినంట ఆయన తల చుట్టూ ఒక పెద్ద వెలుగు వచ్చిందంట. ఆ వెలుగును చూపించి తర్వాత వచ్చిన ఫాలోవర్స్ చూసారా, మా బోధకుడు మా బ్రనహాం గారు చెబుతూ ఉంటే వెనక వెలుగు కనబడింది, వెలుగు వచ్చిందంటే దేవుని దూత అక్కడ ఉన్నాడనే కదా, దేవుడు ఆమోదించాడు కదా, కాబట్టి ఆయన చెప్పింది నిజమే, ఇదే మీకు సూచన అని ఆ వెలుగు చూపించేవాళ్ళని. తర్వాత కొంతమందికి డౌట్ వచ్చి ఆ వెలుగుని పరీక్ష చేస్తే ఆ టైంలో, ఆ దినాలు ఎప్పుడు, ఇది 1960 ఆ టైంలో, ఆ లైట్స్ ఫోకస్ కెమెరాలు అట్లా పడేయంట ఫోటోల్లో. నిజంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఫోటోల్లో కనబడేవి. ఫోటోల్లో పడ్డ లైట్ని చూసి ఆయన ప్రవక్తని రాంగ్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన అంత భయంకరం, దాదాపు ఒక 2-3 కోట్ల మంది బ్రనహామైట్స్ తయారైపోయి ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పరు, కానీ బయటికి చెబితే కొడతారు, బయటికి చెప్పరు, కానీ బ్రనహామే క్రీస్తు అని బోధించేస్తారు. బ్రనహామే ఇక చివరి అవతారమైన క్రీస్తు, ఈయనే క్రీస్తుగా వచ్చాడు, అంటే క్రీస్తే బ్రనహాముగా వచ్చారు. ఇప్పుడు నీవు బ్రనహాము నమ్మితే చాలు, మా ప్రవక్త నమ్మితే చాలు, యేసు ప్రభువుని నమ్మినట్టే అని బోధిస్తారు. సో రాంగ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పోగు చేసుకుని వాళ్ళే తయారు చేసుకున్నారు. విలియం మ్యారియన్ బ్రనహాం అని ఆయన చెప్పిన చిన్న చిన్న మాటల్ని వీళ్ళు మొత్తం టోటల్గా రాంగ్ చేసి, మన ప్రాంతాల్లో మార్కుని ఒకడు ఉంటాడు, ఒక బొగ్గలోడు, వాడు మరీ రాంగ్ చెబుతూ ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా వరంగల్లో ఉంటాడు.
సో వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు తయారైపోయి వారి ప్రయోజనాల కోసం సొంత అబద్ధ బోధకులను తయారు చేసుకునే అంచె దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. ఇక పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మళ్ళొక్కసారి చదవండి, క్లియర్గా చదవండి. ఇప్పటివరకు నేను జనరల్గా టోటల్గా 90% అబద్ధ బోధకులు ఎలా తయారవుతున్నారో అని చెప్పాను. మూడు లక్షణాల వల్ల. ఏమంటే చెప్పాను, అహము, అత్యాశ, అసూయ. ఇప్పుడు వీరందరూ అబద్ధ బోధకులు అన్న వాళ్ళందరికీ కూడా చేసే పనిని ఇక్కడ పేతురు భక్తుని చెప్పాడు. ఏం చెప్పాడంటే చాలా క్లియర్గా ఏమన్నాడంటే, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అది అబద్ధ బోధకులన్నిటికీ కేంద్రం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదంట. యేసుక్రీస్తు దేవుడు కాదనేది. అబద్ధ బోధకులందరూ దీని మీదే తయారవుతారు, దీని మీదే బేస్ అవుతున్నారు. అందుకని ఏం చెబుతున్నాడంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంకా రకరకమైన చెప్పలా. ఫస్ట్ మొదటి వచనంలో ఏమన్నాడు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా, అంటే అంతకు ముందుకి చిన్న చేశారు, కానీ అల్టిమేట్గా ఏం చేస్తున్నారు, ప్రభువును కూడా విసర్జించేస్తున్నారు. అసలు విసర్జించడం అనే మాట చాలా భయంకరమైన మాట కదా. అంటే యేసు ప్రభువుని అంత చీప్గా తీసేస్తున్నారు, ఒక విసర్జక పదార్థంలాగా తీసేస్తున్నారు. అర్థం ఆ మాటకు అర్థం అంత ఇదిగా ఆయన్ని మరి తోలనాడే వాళ్ళని అబద్ధ బోధకులు అని పేతురు భక్తుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. అందుకని నేను అబద్ధ బోధనలో అత్యంత దారుణమైనది, ప్రమాదకరమైనది ఏంటి అని అంటే యేసుక్రీస్తు దేవుడు కాదనటం, యేసుక్రీస్తుని విసర్జించటం. ఒక 5 పాయింట్లు నేను ఈరోజు చెబుతాను, ముగిచ్చేస్తా. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం చూద్దాం మనం, ఓకేనా? యేసుక్రీస్తు దేవుడు కాదు అనే అతి భయంకరమైన, అత్యంత దారుణమైన, ప్రమాదకరమైన బోధ ఎప్పుడో స్టార్ట్ అయింది. మరి ఎందుకంటే ఇప్పుడు బాగా తెర మీదకు వచ్చేసింది. కొంతమంది ఇలాంటి అహంతో ఉన్న అబద్ధ బోధకులు, అసూయతో ఉన్న అబద్ధ బోధకుల వల్ల ఈ రోజున బాగా రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజం మీద బాగా ఈ రోజున ట్రోల్ అవుతుంది, లేకపోతే బాగా ఏమంటారు దాన్ని హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. రెండోది, యేసుక్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేయటం. కొంతమంది ఏమో జనాల కోసం యేసుక్రీస్తు దేవుడు కాదంటే కొడతారని భయం వేసి జనాల కోసం ఏమంటారు, దేవుడే కానీ ఈయన సెకండ్ దేవుడు అనేస్తున్నారు. ఆయన అసలైన దేవుడు, ఈయన రెండవ దేవుడు, ఈయన తర్వాత మూడవ దేవుడు. నాటకాల్లో కనుక ఒకటో హరిశ్చంద్ర, రెండో హరిశ్చంద్ర అన్నట్టు దేవుళ్ళు కూడా మొదటి దేవుడు, రెండవ దేవుడు, మూడవ దేవుడు అని తీసిపడేశారు. సో అట్లా తక్కువ చేస్తున్నారు. ఈయన కేవలం కుమారుడే కానీ ఈయన దేవుడు కాదని, ఈయన కేవలం సేవకుడే కానీ దేవుడు కాదు, ఈయన కేవలం సృష్టింపబడ్డవాడే కానీ సృష్టి కాదు, అది అంటే సృష్టికర్త కాదు. ఇలా యేసుక్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేయటం. అంటే మీరు గమనించాలి, ఈ గనక మీ దరిదాపులకు వస్తే వెంటనే కాలర్ పట్టేసుకో. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కాలర్ పట్టుకోకపోయినా కాలర్ పట్టుకున్నట్టుగా మాట్లాడండి. అది కాలర్ పట్టుకున్నట్టు వాడు చెంపలు పగలగొట్టినట్టుగా మాట్లాడండి. ఏం కనబడితే యేసుక్రీస్తు దేవుడు కాదని డైరెక్ట్గా అనకపోయినా, దేవుడే కానీ ఆయన పెద్ద ప్రాధాన్యత లేదండి, ఆయన పెద్ద ఇదేం కాదండి, అసలు ఆయన ఉన్నాడండి, ఈయన సెకండరీ ఏను అని అంటే మీరు వెంటనే అర్థం చేసుకోండి, అబద్ధ బోధకుని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని చెప్పండి. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, వారికి ఆత్మలాగా అట్లా వచ్చేట్టు వెళ్ళిపోయాడు, అంతేగాని ఆయన శరీరధారిగా రాలేదు అని యోహాను పత్రికలో చాలా క్లియర్ అంటే, ఎవడు ఏ ఆత్మ యేసు శరీరధారిగా రాలేదని అంటాడో వారు ఖచ్చితంగా దురాత్మ, భ్రమపరుచు ఆత్మని గుర్తించని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని చెబుతారు. యెహోవా సాక్షులు మెయిన్ బోధ ఇదే. నెక్స్ట్, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు కల్పితమని చెబుతూ ఉంటారు. జరగలేదు, యేసుప్రభువు వారు శిలువలో చచ్చిపోలేదు, మరణించలేదు, తిరిగి లేవటం అసలు లేదు అని చెప్పే బోధ అని చెబుతూ ఉంటారు. శిలువ మరణ పునరుద్ధానాలు లేవని చెబుతారు, పునరుద్ధానం లేదంటారు. చాలా నేను కూడా విన్నాను. చర్చ్ ఆఫ్ గాడ్ అని కానీ, లేకపోతే ఇప్పుడు ఈ BOUI కూడా పెద్దగా నమ్మరు. ఇక వీళ్ళ నుంచి బయలుదేరిన భయంకరమైనటువంటి తప్పిపోయిన సమాజము ముస్లిం సమాజం.
వాళ్ళు కూడా యేసు ప్రభువారిని అన్ని రకాలుగా నమ్ముతారు. ఆయన గొప్పోడు, మరియమ్మ పుత్రుడు, ఆయన గొప్ప మహిమలు చేశాడు, మంచోడు, గొప్పోడు, చాలా గొప్ప ప్రవక్త. కానీ ఆయన శిలువలో ఏం మరణించలేదు. ఆయన రక్తం చిందించడం, మరణించడం, మళ్ళీ లేవటం ఎంత కూడా ట్రాష్ అని వేస్తున్నారు. తప్పిపోయారు వాళ్ళు కూడా. సో కొన్ని కోట్ల మంది ఈరోజు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు కల్పితమని నమ్మి భయంకరమైన ఘోరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. లాస్ట్ది ఏంటంటే మన రక్షణ ఆయన శిలువ మరణ పునరుద్ధానాలపై ఆధారపడి లేదు అనే బోధ. మన రక్షణ, నేను చిన్నప్పటి నుంచి భక్తిపరుడు కాబట్టి నాకు రక్షణ వచ్చింది, మా నాన్నోళ్ళు మంచి క్రైస్తవులు కాబట్టి నాకు రక్షణ వచ్చింది, నేను చిన్నప్పటి నుంచి నేను ఒక హిందువునైనా నేను చాలా మంచిగా పెరిగాను, సినిమా కూడా చూడలేదు నేను కాబట్టి నాకు రక్షణ వచ్చింది అని అనుకునే బోధ కూడా వచ్చింది. ఇది బాగా నేర్పిస్తుంది ఎవరనంటే యోధా సమాజం, యూదులు. జోడాయిజం మతం కూడా దీని మీద కట్టబడింది. క్రియల వలన రక్షణ పొందుకుంటాం. యేసు ప్రభువారు అసలు దేవుడే కాదు, యేసు ప్రభువారు రక్తం చెంది అసలు ఎన్ని ఏమీ లేవు. ఆయన ఆ రోజున యోధా మతానికి వేరుగా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన శిక్షింపబడ్డాడు, చంపేశారు ఆయన్ని, చచ్చిపోయాడు, అయిపోయింది. ఆయన తీసుకొచ్చి మన రక్షణకి ఆయన అంటారు ఏందని యోధా మతం, జోడాయిజం చెబుతున్న అతి భయంకరమైన సిద్ధాంతం. యేసు ప్రభువారి శిలువ మరణ పునరుద్ధానం వల్ల మనం రక్షింపబడలేదు అని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట చాలు ఆ వ్యక్తి మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతాడు. మరణకరం కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. మరణకరమైన పాపం ఏందో తెలుసా? యేసు ప్రభువారితో నాకు అక్కర్లేదు, నా రక్షణకి నేనే కారణం, నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాను, విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతాను, మంచిగా ఆ 10 ఆజ్ఞలు ఫాలో అవుతాను, నేను మంచోడిని, నా క్రియల వల్ల నేను రక్షణ పొందుకుంటాను అని ఎవరైతే అనుకున్నారో ఆ దినాన అతడు నరకపాత్రుడిగా ముద్రించబడ్డాడు. గుర్తుపెట్టుకొని, యేసు ప్రభువారిని నా రక్షణకి యేసు ప్రభువారు అక్కర్లేదు అనుకోవటమే అల్టిమేట్ పాపం. విశ్వాసులుగా మీకు ఒక పాయింట్ సీక్రెట్ చెబుతున్నా, విశ్వాసులుగా ఉన్న మనకి వాడు మళ్ళా తాగుడులోకి నిజంగా రక్షణ పొందుకుని చెబుతుంది నేను. రక్షణ వరక నటించి రక్షణ పొందుకునేది వేరు, అసలు అది తీసేయండి. నిజంగా రక్షణ పొందుకున్న మన బోటు వాళ్ళని మరలా తాగుడులోకి లేకపోతే ఇంకొక దాంట్లోకి తీసుకెళ్ళడు. వాడు ఒక తీసుకెళ్ళినా ఎందుకు తీసుకెళ్తాడో తెలుసా? వీటన్నిటికి అల్టిమేట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో మనం ఏమంటామనంటే ఇన్ని చేస్తున్నాం, ఆయన ఏం చేస్తున్నాడు, లేకపోతే ఆయనది ఏందంట, నా రక్షణ కూడా అంతే కదా, నేనే రక్షణ పొందుకున్నా, నేను మంచోని కాబట్టి రక్షణ పొందుకున్నా, నేను భక్తి బాగా చేశాను కాబట్టి రక్షణ పొందుకున్నా, లేకపోతే నేను మంచిగా ప్రసంగం చేశాను కాబట్టి రక్షణ పొందుకున్నా, బైబిల్ బాగా చదువుకున్నాను కాబట్టి రక్షణ పొందుకున్నా, యేసు ప్రభువారు శిలువ మరణ పునరుద్ధానం వల్ల నేను రక్షణ పొందుకోవటం ఏంది, నాకు అంత అవసరం ఏంది ఆయన అని గనక మన మనస్సులో వచ్చిందా సత్యామని అర్థం, నరకపాత్రను అవుతామని అర్థం. ఎందుకనంటే చాలా క్లియర్గా నేనే మార్గం అని అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి దగ్గరకని పరలోకానికి రాడు అని క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఆయన కాకుండా మనం వెళ్తాము అని చెప్పే ప్రతి బోధ రాంగ్ డాక్టర్ను, అబద్ధ బోధ. అందుకని నేనేం పరీక్షిస్తానంటే ఎవరైనా చేసే బోధల్లో యేసు ప్రభువారికి ఏ స్థానం ఇస్తున్నారో చూస్తాను నేను. అలా చూసినప్పుడు నాకు ఓపిరి గారు మనందరికీ తప్పుడుగా కనిపించవచ్చు, కానీ ఈ విషయంలో నాకు మాత్రం ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో యేసు ప్రభువారిని టోటల్గా హైలైట్ చేసేస్తారు. ఇక మనం ఎట్లా చేస్తారంటే ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, ఇప్పుడు ఈరోజు బతుకుతాం, లేకపోతే చస్తాంరా బాబు అన్నట్టు తీసుకొచ్చేస్తాం. అందుకని నేను కూడా ఆయన వింటా ఉంటా అప్పుడు. నేనేమో ఆయన ఫాలోవర్ని కాదు, ఆయన శిష్యుని కాదు, ఓపిరిస్టులతో మన సంబంధం లేదు, నేనే ఓపిరిస్టుని కాదు, మళ్ళీ నా ముద్ర అయిపోక లేనిపోయింది. నేనేం ఆయనకి నాకు కాంటాక్ట్స్ ఏమి లేవు. ఆయన అసలు పలానా మనిషి సుధాకర్ అంటే ఎవడాడు అని అంటాడు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు నేను ఆవిడ. అట్లానే ఓపిరి గారు నాకు తెలుసు, కానీ ఎందుకంటే యూట్యూబ్లో వస్తూ ఉంటాడు, బుక్స్ రాశాడు, ఆయనకి నేనేం తెలియదు. సో మనకు ఆయన సంబంధం ఏమీ లేదు. కానీ నేను పరీక్షిస్తూ ఉంటాను. షాలేం రాజు గారు బోధలు ఉన్నామని యేసు ప్రభువుని హైలైట్ చేస్తాడు. నీ రక్షణ ఆయన అంటాడు, రక్తం గురించి ఒకసారి మంచి ప్రసంగం చేశాడు. నువ్వు అంటే పాము ఏదో చెప్పాడు, దాన్ని గుర్తురావట్లేదు సమయానికి. అంటే నువ్వు పాపం చేసినందుకు చచ్చిపోవట్లేదు, పాపం చేసినందుకు నువ్వు నరకానికి వెళ్ళట్లా, నీకు యేసు ప్రభువారు కాదన్నందుకు నువ్వు నరకానికి వెళ్తాను అని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువు రక్తాన్ని నువ్వు కాదన్నావు, అందుకని నరకానికి వెళ్తున్నావు. పాపం వలన నువ్వు నరకానికి వెళ్తాలా? ఇప్పుడు పాపానికి ఒక మందు వచ్చింది, ఒక మందు కానీ పెట్టబడింది. ఆ మందు నువ్వు వద్దన్నందుకు నీకు రోగం వచ్చింది, రోగం తగ్గిపోయింది. ఎందుకని? మందు వాడితే. ఇప్పుడు మనకి రోగం తగ్గలేదు అని అంటే కారణం ఏంది? మందు వాడలేదు.
ఇప్పుడు అట్లా నీ పాపం అనే రోగం తగ్గకపోవటానికి కారణం యేసుప్రభు రక్తాన్ని నువ్వు ఆశ్రయించలేదు. ఆయన రక్తము నీకు మందు. ఆ రక్తం కనుక నువ్వు తీసుకున్నట్లయితే, అంటే నువ్వు గనక నీ ఆపాదించుకున్నట్లయితే, రక్తంలో కడుగు ప్రభు అన్నట్లయితే నీ పాపం అనే రోగం పోయేది. కాబట్టి పాపం వల్ల నువ్వు చచ్చిపోవట్లా, యేసుప్రభుని కాదన్నంత వాళ్ళు చచ్చిపోదు. ఎంత బాగుంది! యేసుప్రభుని హైలైట్ చేయాలా? మరి దాన్ని కూడా రాంగ్ అని చెప్పేస్తున్నారు. ఇదేంటి ఇట్లా చదువుతాడు, పాపం వాళ్ళు చచ్చిపోరంటాడు ఏంది? పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం అయితే అని అంటున్నారు. ఎందుకన్నాడు? ఇవన్నీ కూడా ఆలోచించట్లా. సో నేను పరీక్షిస్తే ఎలాంటివన్నీ అలా పరీక్షిస్తూ ఉండగా BOUO బోధల్లో యేసుప్రభువాన్ని రెండో దేవుడు, మూడో దేవుడు అని వేస్తున్నారు. ఒప్పుకుంటామా? ఒప్పుకోం. యేసుప్రభువాన్ని హైలైట్ చేసి చూపించిన పౌలు గారినేమో వ్యభిచారం చేశాడని చెబుతున్నాడు. ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మనకి ఏమంత స్టాండర్డ్ లేదు కాబట్టి ఏం చేయలేవు. లేకపోతే ఈసరికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అప్పటికి ప్రయత్నాలు చేసాం, దొరకల. లేకపోతే మామూలుగా వెళ్ళి కూర్చునేవాళ్ళం, పేక పట్టుకునేవాళ్ళం. ఏం మాట్లాడుతున్నారు మీరు? యేసుప్రభువారిని కాదని, పౌలుని కాదని. యేసుప్రభువారి తర్వాత విశ్వాసులందరికీ మాదిరిగా పెట్టబడిన సేవకుడు పౌలు భక్తుడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, విశ్వాసులందరికీ, రాబోయే విశ్వాసులందరికీ మాదిరిగా నన్ను ఆయన ఉంచాడు అని అంటాడు. అందుకే ధైర్యంగా చెబుతాను, నన్ను పోలి నడుచుకొని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని ధైర్యంగా చెప్పగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యంగా దాన్ని, ఆ స్టేట్మెంట్ బైబిల్లో రాయించిపెట్టు. 2 సార్లు రాయించిపెట్టు, ఒకసారి కూడా కాదు. 1 కొరింథీ 11:1 ఉంటుంది, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది. సో అలాంటి పౌలుని పట్టుకొని వాళ్ళు తక్కువ మాట్లాడేస్తున్నారు. ఇక టోటల్గా వాళ్ళ ప్రసంగాలు ఇంటి ఏమైంది తెలుసా? సుందరరావు అన్న, సుందరరావు నాన్న, సుందరరావు డాడీ, నువ్వు తప్ప మాకు దిక్కేవరయ్యా అనిపిస్తుంది. జయశాలి, జయహో జయశాలి అనిపిస్తూ ఉంటాడు. అట్లా చేసుకొస్తారు వాళ్ళు, తెలుసా? అట్లా చేసుకొస్తారు. ఆయన దగ్గర నేర్చుకొని వచ్చిన ఒక ఆయనకి 2 ఆడపిల్లలు పుడితే 2కి పేర్లు ఏం పెట్టుకున్నా తెలుసా? సుందరమ్మ అని పెట్టుకున్నాడు. నిజంగా సుందరమ్మ, వాళ్ళకి 2 పేరు సుందరమ్మే. అది పక్కన గుర్తుగా ఇంకొక అమ్మాయికి ఏదో విజయ సుందరమ్మ ఇంకేదో అట్లా పెట్టుకున్నాడు. ఒకసారి నన్ను తీసి ప్రార్థన చేయమన్నాడు. అన్న మా కుటుంబం ప్రార్థన చేయండి, పేర్లు ఏందన్న. విజయ సుందరమ్మ, ఇంకో పిచ్చి సుందరమ్మ ఏదో ఒకటి అన్నాడు. ఇదేందన్న నవ్వుతా, మా సుందరరావు గారి పేరు అన్నా అని అన్నాడు. ఏంది అంతే, మరి ఏమనుకున్నావన్నా, ప్రాణం అన్న ఆయన అంటే అని అన్నాడు. అని ఇప్పుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి చక్కగా ఆయన్నే బాగా ఎండగట్టేస్తున్నాడు. ఆయనే బాగా ఎండగడుతున్నాడు. ఆయన ఎవరు మార్చలే పేర్లు, రికార్డు పెద్దలు అంతంత అయ్యారు వాళ్ళు. ఇక రికార్డులు ఎక్కిపోయినాయి కాబట్టి పేర్లు మారు. నిజం ఇది, కావాలంటే మీకు ఫోన్ చేసి మాట్లాడేస్తా. సో అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధలు ఎప్పుడు కూడా యేసుప్రభువాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది మీరు ఒక్క పాయింట్ మీరు గుర్తించగలిగితే చాలా ఈజీగా కనుక్కుంటారు. ముగించుకుందాం, ఒక్కొక్కటి చూద్దాం. దేవుడా, దేవుని కుమారుడా, వచ్చే వారం ప్రార్థన చేయండి. దానికోసం చాలా పెద్ద కసరత్తు చేయాలి. ఈ రోజున చాలామంది అడుగుతున్నారు డౌట్. నిన్న MTH క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి, అన్న మరి ఏందన్నా దేవుని కుమారుడు అని ఎందుకు ఉందన్నా అంటున్నాడు. అబ్బా నీకు కూడా చెప్పాలా బాబా, మరి ఎంతకాలం ఏం చేస్తున్నారా నాయన మీరందరూ, ఎందుకు వస్తారా బాబు మీరందరూ అనుకున్నారు. సో మొత్తానికి వచ్చే వారం యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడుకుంటూ రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 పాయింట్లే కనీసం ఒక 2 వారాలు చెప్పుకుందాం. ఒక్కొక్క రోజు ఒక 2 పాయింట్లు చొప్పున 2 వారాలు చెప్పుకోవడానికి వీలుంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవానికి, మన ఉనికికి, మన ప్రాణానికి, మన రక్షణకి, మన నీతికి, మన సమస్తానికి ఆధారభూతుడు యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని అలా నిలబెట్టాడు. ఇప్పుడు యేసుప్రభువుని ఒప్పుకుంటే ఒకే టైంలో, ఒకే సమయంలో తండ్రిని ఒప్పుకున్న వాళ్ళమే, యేసుప్రభువుని ఒప్పుకున్న వాళ్ళమే, పరిశుద్ధాత్మ దేవుని కూడా ఒప్పుకున్న వాళ్ళు. యేసుక్రీస్తుని కాదంటే వాళ్ళు ఏదో మేము తండ్రిని ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా తండ్రి అయిన దేవుడిని ఒప్పుకోవట్లేదు, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోరు, పరిశుద్ధాత్మ డైరెక్ట్గా ఒప్పుకోరు. కాబట్టి ఆలోచన చేసి ఇలాంటి మాయ మంత్రాల జోలికి వెళ్ళబాకండి, పడబాకండి. యేసుప్రభువారే మన సమస్తానికి ఆధారభూతుడు. ఆయన పాదాలు పట్టుకుంటేనే మనం బతుకుంటాం, పరలోకానికి వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువుని విసర్జించి అన్నది కదా. మరొకసారి ఆ మాట చదవండి, ఒక్క మాటే వచనమంతది. కానీ తమ్మును కొనిన ప్రభువుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా అది. సో యేసు ప్రభువుని విసర్జిస్తే ఏమొచ్చింది? తప్పదు. ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది కదా పాయింట్లు ఈరోజు? సాయి అర్థమైంది అన్న? ప్రార్థన చేసుకుందాం మరి.